వసుధార గుడికి వచ్చి అమ్మవారిని ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మా, రిషి సార్‌కి నాకు మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి సమస్యకు ఒక పరిష్కారం వచ్చేలాగా చెయ్యి తల్లి అని అడుగుతూ ఉండగా అదే టైంలో రిషి అక్కడికి వస్తాడు. ఏంటిది వసుధార అని రిషి కోపంగా అంటూ ఉండగా, సార్ అప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయడమే నా మనసుకి మంచిదనిపించింది. అందుకే ఇలా చేశాను అని వసుధార అంటూ ఉండగా, అప్పుడో పోలీస్ స్టేషన్‌లో నిజం చెప్పేసి ఉండొచ్చు కదా! ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా అని రిషి అనగా, సార్ ఈ తాళి మీ చేతులతో నాకిచ్చారు మీకు గుర్తుందా? ఈ తాళి మిమ్మల్ని తలుచుకుని మనస్ఫూర్తిగా మిమ్మల్ని భర్తగా స్వీకరించి మీరే వేసినట్లుగా నా మెడలో నేను వేసుకున్నాను అని వసు చెప్తూ ఉండగా రిషి మాత్రం, కానీ వసుధార ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు చాలా బాధ కలిగించావు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాలేజీలో వసుధారకి పెళ్ళైపోయింది, ఎవరినో పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటుంటే నాకు మాత్రం గుండెకి చాలా బాధ కలిగింది. రిషి ఒక్కటే వసు మీద అరుస్తూ ఉండగా వసుధార అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే వసుధారని తీసుకుని రిషి హాస్పిటల్కి బయలుదేరుతాడు. రిషి వసుధార వైపు చూస్తూ తనలో తను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటిది వసుధార, మనిద్దరి మధ్య ప్రేమకి తప్ప అపార్థాలకు చోట్లేదు అనుకున్నాను, కానీ ఆఖరికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వు ఈ విధంగా చేయడం వల్ల ఇద్దరం కూడా చాలా బాధ అనుభవించాల్సి వచ్చింది. కానీ జరిగిన ఈ విషయం మొత్తానికి కూడా నువ్వే బాధ్యురాలే వసుధార. మనిద్దరం ఇంతలా బాధపడ్డానికి కూడా. మన ప్రేమలో ఇన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ గడిచిన కొన్ని రోజులు ఇంత బాధను అనుభవిస్తానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. అది కేవలం నీ వల్ల. అప్పుడు పోలీస్ స్టేషన్‌లోనే అసలు జరిగిన విషయం చెప్పేస్తే అయిపోయేది కదా! ఇంతలా బాధ పెట్టాలని నీకెందుకు అనిపించింది? మహేంద్ర అలానే జగతి ఇద్దరు కూడా ఒక పక్కన రిషి అలానే వసుధార కలిసిపోయారని సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ఎలా అయినా దేవయాని అక్కతో చెప్పేసేయాలని జగతి మహేంద్రని తీసుకుని కిందకి వచ్చేస్తుంది. అదే టైంలో దేవయాని ధరణిని పిలిచి కాఫీ ఇవ్వని అడుగుతూ ఉండగా మహేంద్ర అలానే జగతి ఇద్దరు దేవయాని దగ్గరికి వచ్చి మహేంద్ర ఇలా అంటూ ఉంటాడు. వదిన నీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉండగా, ఏంటో ఆ విషయం చెప్పు అని దేవయాని అంటుంది. తొందరలో మన ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయని మహేంద్ర చెప్పగానే ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉండగా, అవును వదిన, రిషికి తొందరలో పెళ్లి జరగబోతుంది. దేవయాని ఏం మాట్లాడాలో తెలియక రిషి నా మాటే వింటాడు. నేనెలా పెంచానో నాకు తెలుసు. నా మాట తప్పించి ఎవరి మాట వినడు. రిషి పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉండగా మహేంద్ర మాత్రం రిషికి తొందరలో పెళ్లి కాబోతుంది వదినా అని చెప్తూ ఉంటాడు. ఇంతలో కళ్ళు తిరిగి పడిపోయిన వసుధార లేచేసరికి రిషి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంటి వసుధార అలా పడిపోయావు అని అనగానే, సార్ సంతోషం ఎక్కువైతే బీపీ హైలో అవుతుంది కదా సార్, అందుకే నాకు ఇలా అయింది అని అంటూ ఉండగా రిషికి ఒక్కసారిగా దగ్గు వస్తుంది. సార్ ఆగండి, వెళ్ళి నేను వాటర్ బాటిల్ తీసుకొస్తానని కారు దిగి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి రిషికి ఇస్తుంది వసు. తాగండి సార్, మీరు బాధపడితే నేను చూడలేను అని వసుధార అనగానే రిషి ఇలా అంటూ ఉంటాడు. మరి ఇన్ని రోజులు నన్ను ఇంతలా బాధ పెట్టాలని నీకు ఎలా అనిపించింది వసుధార అని అనగానే దానికి మాత్రం వసు ఏం సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.